ఇది ఈరోజు 22వ తారీఖు రోజు మీరు సినిమా థియేటర్ బయటకు వచ్చి గుద్ద పగిలిపోయిందన్న పోతే నేను రిటైర్మెంట్ తీసుకుంటా. రోటీ కప్డా రొమాన్స్ సినిమా అయితే చూశానండి. ఇంకా సినిమా గురించి మాట్లాడాలంటే ఈ సినిమా డైరెక్టర్ 2001 కాంచి స్ట్రగుల్ అవుతూ 2016లో ఛాన్స్ అయితే వచ్చింది. అదే రోటీ కప్డా రొమాన్స్. ఇంకా 2016లో స్టార్ట్ చేసిన ఈ సినిమా 2024లో అయితే రిలీజ్ అయింది. ఇక్కడే మనకు అర్థమైపోతుంది ఈ సినిమా ఒక స్టోరీ, స్క్రీన్ ప్లే అనేది చాలా అవుట్డేటెడ్గా ఉంది. ఎక్కడ కొత్తదనం అనేది కనిపించింది మనకి. ఈ టైప్ కాన్సెప్ట్లు ఆల్రెడీ 10 ఏళ్ళ క్రితమే వచ్చినాయి. ఇప్పుడు యూత్ అయితే ఇలా లేరు. ఇప్పుడున్న వర్క్ ప్రెజర్లో గర్ల్ ఫ్రెండ్తో రొమాన్స్ చేస్తాకి టైం అనేది దొరకట్లేదు. ఎప్పుడైతే కరోనా వచ్చిందో అప్పుడు కాంచి మనిషి లైఫ్ స్టైల్ అనేది, సినిమా చూసే విధానం కావచ్చు, కంప్లీట్గా మారిపోయాయి. ఈ సినిమా 2019లో కానీ అప్పుడు వచ్చుంటే సినిమా ఏదో ఆడేదేమో. ఇప్పుడైతే ఛాన్స్ లేదు. నలుగురు అబ్బాయిలు జాబ్ చేసుకుంటూ లైఫ్ని చాలా బాగా లీడ్ చేస్తూ ఉంటారు హ్యాపీగా. అలాంటిది నలుగురు అమ్మాయిలు వీళ్ళ లైఫ్లోకి అనుకోకుండా వస్తారు. అలా వీళ్ళు లవ్లో అయితే పడతారు. లవ్లో పడే కాంచి ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. నలుగురు హ్యాపీగా ఉన్న వాళ్ళు నలుగురు విడిపోయే స్టేజ్కి వచ్చేస్తారు. వీళ్ళు నలుగురు ఎలాగా మళ్ళీ ఒకటయ్యారు అనేది సినిమా ఒక పాయింట్. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా రొమాన్స్తో ఫస్ట్ హాఫ్ని నింపితే సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం స్లోగా అయితే తీసుకెళ్లారు. ఇంకా సినిమాలో సాంగ్స్ అనేవి పెద్దగా ఎక్కవు. నాకైతే సాంగ్స్ బీజిఎం అనేవి ఏదో సోచగా ఉన్నాయి. ఇంక ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగా ఖర్చు పెట్టారు. కొన్ని కామెడీ సీన్స్ అయితే జనాల్ని ఎంటర్టైన్ చేస్తాయి. ఇంకా ఓవరాల్గా సినిమాని చూడాలా వద్దా అంటే నేనైతే చూడండి. జస్ట్ టైంపాస్ సినిమా ఇది. చూడాలనుకున్న వాళ్ళు ఒకసారి చూడండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు లైట్ తీసుకోండి, అది మీ ఇష్టము. నా రేటింగ్ అయితే 2/5.